హే గాయస్, నేను మీ భద్ర అని వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనకి ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి అయితే రావడం జరిగింది. కాకపోతే చాలామంది మిత్రులు నన్ను వాట్సాప్లో యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు ఏంటంటే, అన్న ప్రజెంట్ మేము రేషన్ కార్డుకి సంబంధించి మా పిల్లల్ని యాడ్ చేసుకోవాలి, లేకపోతే మా కొత్తగా మ్యారేజ్ అయింది, మేము రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోవాలి, లేకపోతే మా వైఫ్ వచ్చేసి వాళ్ళ మదర్ దాంట్లో ఉంది, ఇప్పుడు మేము ఇక్కడికి యాడింగ్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఏమైనా ప్రాసెస్ అనేది చేంజ్ అయిందా, లేకపోతే ఓల్డ్ మాత్రమే ఉందా ఏంటి, ఇకపోతే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, కొత్త రేషన్ కార్డుకి సంబంధించి అని చాలామంది అయితే అడుగుతున్నారు. గాయస్, ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను మీకు రైస్ కార్డుకి సంబంధించి సమగ్ర సమాచారం అయితే అందిస్తాను. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ప్రతిరోజు డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ థింక్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వీడియోని చివరి వరకు చూసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. కాకపోతే ముందుగా మనం చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం అయితే ఉన్నదో, వైసీపీ ప్రభుత్వంలో రేషన్ కార్డుకు సంబంధించి మనం యాడింగ్ చేసుకోవాలంటే ఏమైనా విధి విధానాలు ఉన్నాయో ప్రజెంట్ మనకి అదే విధంగా కొనసాగుతుంది. ఎందుకంటే మనకి వాలంటీర్స్ వ్యవస్థ అలాగే ఉంటుందని గవర్నమెంట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే మనకి సచివాలయాల వ్యవస్థ కూడా అలాగే ఉంటుందని రీసెంట్గా సచివాలయ ఉద్యోగస్తులు వెళ్ళి మనకి కొత్తగా మంత్రి గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని అయితే వెళ్ళి విజిట్ చేసి వాళ్ళకున్న సమస్యలు అయితే వివరించడం జరిగింది. సో ఇది బాగానే ఉంది. ఇప్పుడు మనకి సపోజ్ మీరు మీ పిల్లల్ని రేషన్ కార్డులో యాడ్ చేసుకోవాలనుకుంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? సో ఇకపోతే మీరు ఎవరినైతే పిల్లల్ని యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డ్స్, ఇకపోతే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ అనేది మస్ట్ శ్రద్ధగా కావాలి. ఇకపోతే ఆల్రెడీ వాళ్ళ తల్లిదండ్రులు ఏ దాంట్లో అయితే రేషన్ కార్డులో ఉన్నారో ఆ రేషన్ కార్డు యొక్క జిరాక్స్ కానీ, సో ఈ మూడు అయితే తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు మీ పిల్లల్ని యాడ్ చేయాలనుకుంటే పిల్లల ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్, ఇకపోతే మీ పెద్దలు ఏ దాంట్లో రేషన్ కార్డులో ఉన్నారో ఆ రేషన్ కార్డు యొక్క ఈ మూడు జిరాక్స్ని తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు మాకు కొత్తగా మ్యారేజ్ అయింది, మేము ఎలా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి? ఇన్ కేస్ మీకు కొత్తగా మ్యారేజ్ కనుక అయితే మీ వైఫ్ ఎక్కడైతే మీ మదర్ వాళ్ళ కార్డులో ఉందో ఆ కార్డు నుంచి ఇక్కడికి ప్రజెంట్ మీరున్న సచివాలయంకి కార్డు అనేది ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ డైరెక్ట్గా మీ సచివాలయంకి అయితే వెళ్ళి, అబ్బాయి సచివాలయం ఎక్కడైతే ఉందో ఆ సచివాలయంకి అయితే వెళ్ళి మీరు మీ ఫ్యామిలీలో హెడ్ మీ నాన్నది ఆధార్ కార్డు, ఇకపోతే మీది ఆధార్ కార్డు, ఇకపోతే మీ రేషన్ కార్డు, అలాగే మీ వైఫ్ యొక్క ఆధార్ కార్డు, ఇకపోతే మీ వైఫ్కి సంబంధించిన రేషన్ కార్డు, మ్యారేజ్ సర్టిఫికేట్, మర్సల్ సిడ్బీగా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చినట్టయితే సచివాలయంలో వాళ్ళు ఇక్కడికి మీ వైఫ్ని మీరున్న సచివాలయం రేషన్ కార్డులోకి యాడింగ్ చేస్తారు. ఈ యాడింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత రైస్ అనేది వచ్చి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మీ తల్లిదండ్రుల నుంచి ఎవరైతే ఇప్పుడు మ్యారేజ్ అయినా న్యూ కపుల్స్ ఉంటారో వీళ్ళని స్ప్లిట్ చేయాలి. సో ఇప్పుడు స్ప్లిట్ చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఏం లేదు, భార్యాభర్తలకి ఇద్దరి ఆధార్ కార్డులు అయితే కావాలి. ఇకపోతే మస్టన్ సుబ్బీగా మీకు ఏదైతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందో ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉంటే చాలు. ఈ మూడు డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్తే మీ ఫాదర్ కార్డులోంచి మిమ్మల్ని డివైడ్ చేసి ఈకేవైసీ అనేది చేస్తారు. ఈకేవైసీ చేస్తే ఇక్కడికి రేషన్ కార్డుకి సంబంధించి క్లియర్. ఇకపోతే ప్రస్తుతం మనకి సైట్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి లోగోస్, ఇకపోతే అవన్నీ ఉంటాయి కదా విధి విధానాలు, ఆ లోగోస్ అన్నీ ఇప్పుడు చేంజ్ చేసి కూటమి ప్రభుత్వానికి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తున్నారు. 2-3 డేస్లో మనకి రేషన్ కార్డుకి సంబంధించి సర్వీస్ అన్నీ యాక్టివేషన్ అయితే అవుతాయి. వెళ్ళి మీరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చును. ఇకపోతే కొత్తగా అప్లై చేసుకోవాల్సినవి అర్హతలు ఏంటి? మీరు కొత్తగా రైస్ కార్డు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ల్యాండ్ అనేది ఎక్కువ ఉండకూడదు. 3 ఎకరాల కన్నా మాగానే అనేది 7 ఎకరాల కన్నా లోపు ఉండాలి. ఇకపోతే మీకు అర్బన్ ప్రాపర్టీస్లో 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ విస్తీర్ణం స్థలం అనేది ఉన్నా మీరు ఇనెలిజిబుల్ అవుతారు. ఎలక్ట్రిసిటీ అనేది 300 యూనిట్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ట్యాక్స్ పే చేయకూడదు. ఇకపోతే కొంతమందికి ట్యాక్స్ పే చేసినా కానీ 6 స్టెప్ వ్యాలిడేషన్ పెట్టుకొని రేషన్ కార్డు అయితే తెచ్చుకున్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించి ఈ ట్యాక్స్ అనే ఒక్క పాయింట్ అనేది అప్డేట్లో ఉంది. సో దీని గురించి మళ్ళీ ఇంకొక అప్డేట్ అయితే ఇస్తాను. ఇకపోతే మీకు 4 వీలర్ అనేది ఉండకూడదు. సో 4 వీలర్ ఉండకూడదు, ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువ ఉండకూడదు, అర్బన్ ప్రాపర్టీస్లో ఉండకూడదు, ట్యాక్స్ పే చేయకూడదు, ఇకపోతే మనకి ల్యాండ్ అనేది ఎక్కువ ఉండకూడదు. ఈ పాయింట్స్ అన్నీ మీరు కనుక ఎలిజిబుల్ అయితే మీరు కొత్త రేషన్ కార్డుకి అనేది డైరెక్ట్గా సచివాలయానికి అయితే వెళ్ళి అప్లై చేసుకోవచ్చును. సో ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ఇదండి. దీని గురించి మరొక అప్డేట్ ఏదైనా వస్తే నేను ఖచ్చితంగా మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఐ థింక్ నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. జై హింద్.